అంటే ఇప్పుడు తను మాట్లాడుతూ చంద్రబాబు ఏ హామీలు నెరవేర్చలేదంటాడు. సూపర్ 6, సూపర్ 7 లేదన్నాడు. సూపర్ 6 వాళ్ళు చెప్తున్నారు కదా, ఉచిత గ్యాస్ 4 సిలిండర్లు ఏమో ఇచ్చారు. నెక్స్ట్ మీరు బస్ ఎక్కండి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ ఆవిడని ఎక్కించమను, టికెట్ కొడతారా? భారతీ మేడం ఎక్కిందనుకో టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా, ఉచిత ప్రయాణమే కదా. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే మేడం భారతీని బెజవాడలో బస్ ఎక్కించమను, తెలిసిపోద్ది ఆ హామీ అమలైందా లేదా అనేది తెలిసిపోతుంది కదా. అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తున్నారు చక్కగా. లేకపోతే ఏంటి పెన్షన్లు, అసలు మొత్తం అసలు నువ్వు అసలు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు ముక్కావు మూలిగావు, 250 చేసావు. ఇప్పుడు వీళ్ళు అసలు 1000 రూపాయలు అసలు ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టాడు, పెంచేశాడు. ఆయన అసలు నోటితో మాట ఇచ్చిన రోజు నుంచి ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా ఇచ్చాడు. నేను ప్రకటించిన 3 నెలలు 3000 కూడా కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చాడు. ఇవ్వడం కాదు, అసలు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు 22 నెలల్లో 22 పేద కుటుంబాల ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి మన గడపకు వచ్చి పెన్షన్ చేతిలో పెడుతున్నాడు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? చెత్తబుట్టలో వేసాడంట. ఏది చెత్తబుట్ట నీ దృష్టిలో? మేనిఫెస్టో హామీలు నువ్వెలా అమలు చేసావు, వీళ్ళెలా అమలు చేస్తున్నారు అనేది చర్చ.